మినిమం 5 to మాక్సిమం 8% తోటి కొంత బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళే బాగా ఎక్స్పోజ్ చేశారు. ఎప్పుడైనా సెటిలర్స్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, రూలింగ్ లో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎక్కడైనా బై ఎలక్షన్స్ లో. కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా అనిపించింది. అంటే నలుగురు ఉన్న చోట సెటిలర్స్, 2-3 ఉన్న చోట సెటిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం నలుగురు ఉన్న చోట అరే రేపు పొద్దున మనం ఏదైనా అంటే డిస్కషన్స్ లో తప్పు వస్తాయని ఉద్దేశంతో సరిగా ఆన్సర్ చెప్పలేదు. కానీ అదే ఒక వ్యక్తిని మనం ఇండివిజువల్ గా పక్కకు తీసుకెళ్లి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి అడిగినప్పుడు మాత్రం 100% వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాగంటి సునీత మీద కొంచెం సానుభూతి ఎక్కువగా ఉంది. ఈ సానుభూతి రేపు పొద్దున ఓటుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించి, ఈ సెటిలర్స్ లో ఆల్మోస్ట్ 65 to 35 రేషియో, అంటే 65% బీఆర్ఎస్ కి 35% కాంగ్రెస్ కి పడే అవకాశం అయితే క్లియర్ గా ఇక్కడ గమనించడం జరిగింది. కానీ సెటిలర్స్ 2-3 ఉన్న చోట మనం సర్వే చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అయితే రాబట్టలేకపోయినాం. 2-3 ఉన్న చోట రాలేము. కానీ ఇండివిజువల్ గా పిలిచి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ మనసులో మాటని గమనించి అక్కడ మనం ఆన్సర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సెటిలర్స్ లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళలో హైడ్రా ఎఫెక్ట్ తోటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం హైడ్రా ఉందో ఆ ఎఫెక్ట్ తోటి కొంత హైదరాబాద్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంత కుదించుకుపోయిన విషయం, అంటే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. కొనుగోళ్లు ఆగిపోయినాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు దీనితో అనుసంధానమైన 18 రకాల వ్యాపారాలు ఏదైతే రియల్ ఎస్టేట్తో అనుసంధానమైనవి, ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కూలి పనులు కావచ్చు, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ 18 రకాల వ్యాపారాల్లో 30% వ్యాపారాలు పడిపోయినాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అండ్ ఆ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన మాస్ ఓటర్స్, కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా వరకు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అంటే నియోజకవర్గం మాత్రమే అందంగా కనపడుద్ది, జూబ్లీహిల్స్ అద్దాల మెడలా కనపడుతుంది. కానీ లోపలికి వెళ్తే 60% మాస్ ఓటింగ్ ఉంది. ఇక్కడ 60% మాస్ ఓటింగ్, 40% క్లాస్ ఓటింగ్ ఉంది. ఈ 60% మాస్ ఓటింగ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిన నిర్ణయం ఏదైతే ఉందో హైడ్రా ఎఫెక్ట్, దానివల్ల మాస్ ఓటర్స్లో, ఎందుకంటే మేము ఒక దగ్గర ఇది రెహమత్ నగర్లో ఒక బస్తీకి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారంట, దాంట్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారంట, దాన్ని కూలగొట్టారంట. సర్వేకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం చెప్పిన బాధ అనేది కొంచెం డిఫరెంట్గా, అంటే ఆ ఒకటే కాదు, అలాంటి చాలా వరకు మనం వినడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే కొంచెం మాస్ ఓటింగ్ని కదిలిచేసింది. పైకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్నప్పుడు పైకి ఒక సమానం చెప్పినా, కానీ ఇండివిజువాలిటీ మాత్రం ప్రజల్లో ఒక సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన, సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ అనేది రేపు పొద్దున 100% జరగబోతుంది అనేది మనం కనిపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ శాతం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్టు గమనించడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక కాంగ్రెస్కి ప్రధానంగా కలిసి వచ్చే అంశాల గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు చూస్తే, యాదవ కమ్యూనిటీ ఏదైతే బీసీ కార్డు ఉందో, యాదవ కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీలో ఓట్లు తక్కువే ఉన్నా కానీ యూనిటీ ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ ఓట్ బ్యాంకులో 60% వాళ్ళకు అనుకూలంగా ఉంది. దానితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్, ఇతని మీద వ్యక్తిగతంగా ప్రజల్లో ఎవరు పెళ్లి కార్డు ఇచ్చినా వెళ్తాడంట, ఎవరు ఇన్వైట్ చేసినా వెళ్తాడంట. 100% వ్యక్తిగతంగా కొంచెం మంచినే ఉంది. అదేవిధంగా ఇతను గతంలో చేసిన శ్రీమంతాలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజల్లో కొంత మంచి పేరే ఉన్నప్పటికీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడ్డ ఏదైతే యాంటీ ఇన్కమెంట్స్ వ్యతిరేకత ఏదైతే ఉందో అది అంటే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ మాస్ ఓటింగ్స్లో కొంత పాజిటివ్ దృక్పథాన్ని అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఒక 18 to 20,000 సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉండడం గమనించడం జరిగింది. ఇవి కాంగ్రెస్ పార్టీకి 4 అనుకూల అంశాలని చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్ వచ్చేసరికి ప్రభుత్వ పాలన, ఇది మాత్రం మాట్లాడుకునే ముందు అయితే ఇక్కడ మనం సర్వేలో సెకండ్ క్వశ్చన్ కింద అడిగింది ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఈ ప్రశ్నకు సమానంగా మనం అడిగినప్పుడు 63% ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని బాగలేదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు 29% ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుంది, పర్లేదు అని చెప్పడం జరిగింది. మరొక 8% ప్రజలు ఇప్పుడే చెప్పలేం
అనే ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యాంటీ ఇన్కమిన్స్ ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత అనేది 63% అంటే డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇది రేపొద్దున బై ఎలక్షన్స్లో కొంత ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇదే సైలెంట్ ఓటింగ్, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భయా వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడే బయటపడితే ఏం జరుగుతుంది అనేది. కానీ ఓటింగ్ వేసేటప్పుడు మాత్రం ప్రజలు వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఓటింగ్ వేసేటప్పుడు ప్రజల్లో మాత్రం వాళ్ళ నిర్ణయం సొంతంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రభుత్వ పాలన మీద పాజిటివిటీ కంటే నెగిటివిటీ రెండింతలు ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చే బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ టోటల్ శాంపిలింగ్ వచ్చేసి 4580 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందులో 1727 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు, 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పారు, 473 శాంపిల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు, 404 శాంపిల్స్ నో ఆన్సర్ అంటే చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం మీద చూస్తే 38% ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే 43% ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి మాత్రం గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చే ప్రమాదం ఈ ఎలక్షన్స్లో ఉండబోతుంది. కేవలం 10% మాత్రం ఓటర్లు మాత్రమే బీజేపీకి వేశారు, మరొక 9% ఓట్లు ఇక్కడ న్యూట్రల్గా ఉన్నారు. అయితే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్వింగ్ ఓటర్స్ 9% ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉంటారు. ఇక్కడ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ స్వింగ్ ఓటర్స్ 9%లో 50% అంటే 4.5% మళ్ళీ బీఆర్ఎస్కి యాడ్ అవుద్ది. అంటే అప్పుడు బీఆర్ఎస్ 43 కాస్త 47% ఎగబాకే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ 38, 40 అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో డిఫరెన్సియేషన్ సుమారు 5 నుంచి 8% ఓట్ బ్యాంక్ తేడా ఉంటుంది. అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మినిమం 5% లేదా మ్యాక్సిమం 8% అంటే సుమారు 10,000 నుంచి 16,000 ఓట్ బ్యాంకు తోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా మనకు ఈరోజు సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కానీ ఇంకా 4 రోజుల సమయం ఉంది క్యాంపెయినింగ్కి. ఈ క్యాంపెయినింగ్లో పోల్ మేనేజ్మెంట్ అనే ప్రక్రియ చాలా కీలకం. ఒక సైడ్ క్యాంపెయిన్ కెపాసిటీ బలగాలు చూపించుకుంటారు 3 పార్టీలు. తర్వాత విధంగా పోల్ మేనేజ్మెంట్ ఓటర్ని మ్యానిపులేట్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోల్ మేనేజ్మెంట్లో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ బలంగానే పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు నెరవేర్చాలి అంటే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే. ఆల్రెడీ ప్రజల్లో ఒక ఆలోచన ఇక్కడ వినడం జరిగింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తే జూబ్లీహిల్స్కి 150 కోట్లు సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో భాగంగానే మైనార్టీ అభ్యర్థి అయిన అజారుద్దీన్కి మినిస్ట్రీ పదవి ఆఫర్ చేశారు. అంటే ఓడిపోతారనే భయంతో ఇది చేశారని ప్రజల్లో ఒక పర్సెప్షన్ వినడం జరిగింది. అదేవిధంగా మరి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిస్తే మహిళలు ఏమంటున్నారంటే మాకు 2,500 వస్తాయి, అదేవిధంగా స్కూటీలు వస్తాయి, అదేవిధంగా తులం బంగారం వస్తుంది. అంటే ఒకసారి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓడిస్తేనే కాంగ్రెస్ నుంచి అన్నీ వస్తాయని ప్రజల్లో నుంచి ఒక రకమైన ఆలోచన. చూడండి ఎంత అలర్ట్గా ఉన్నారో ప్రజలు. అంటే ప్రజలు ఇంత అలర్ట్గా ఉన్నారంటే ఇక ఓటర్లు రేపొద్దున ఎలా ఓటేస్తారనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. మనకు సర్వే జస్ట్ 5 నుంచి 8% కనపడుతుంది. రేపొద్దున ఇది 1-2% పెరగవచ్చు, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ డిపెండ్ అయ్యి తగ్గొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎట్లా చేసినా ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ ప్రక్రియన ఇండివిజువల్గా అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 10 మందిలో 6 బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అనాలిసిస్లు మనం ముందు పెట్టుకుంటే సుమారు 5 నుంచి అంటే మినిమం 5% నుంచి మ్యాక్సిమం 8% వరకు అంటే 5 నుంచి 8% మధ్యలో ఏదైనా అంటే 10,000 నుంచి 16,000 వరకు రావచ్చనే అవకాశం క్లియర్గా ఉంది. ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ కిందటిసారి కంటే పెరిగితే అంటే 50% కంటే పెరిగిందనుకోండి, ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే
కాంగ్రెస్కి కొంచెం కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే మైనార్టీస్ ఎక్కువ శాతం పోలింగ్కు రారు ఎక్కడ కూడా. లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పా కదా, 1,00,000 ఓట్లు ఉన్న కాడ 40,000 ఓటారు. వాళ్ళు పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోగలిగితే కాంగ్రెస్కి కొంత కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మా అనాలిసిస్ ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ పోయినసారి 1,80,000 ఓటింగ్ పోల్ అయింది. ఈసారి 2 లక్షల వరకు పోల్ అవుద్దని అంచనాలతోటి మనం రీసెర్చ్ చేయడం జరిగింది. 2 లక్షల కన్నా ఎక్కువ అవుతే 1-2% గ్రాఫ్ తగ్గినా బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే క్లియర్గా స్పష్టంగా కనపడుతూ ఉంది. దానితో పాటు బీజేపీ పార్టీ గురించి చూస్తే యాక్చువల్గా 2023 జనరల్ ఎలక్షన్స్కి 6 నెలల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలంగాణలో నెక్స్ట్ అని ఒక ఆలోచన అందరిలో వచ్చింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఒకేసారి ఊపందుకోవడం, పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్లో చేరడం, దాని తర్వాత బీజేపీ థర్డ్ పొజిషన్కి రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పని అయిపోయింది, నెక్స్ట్ బీజేపీ వస్తుంది అన్న ఆలోచన కూడా గవర్నమెంట్ ఏర్పడ్డాక బీజేపీకి మంచి రోజులు వస్తున్నాయి అన్న ఆలోచన ఉంది. కానీ బీజేపీ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కొంత కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల రూరల్ స్థాయిలో అంటే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో క్యాడర్లో కొంచెం బలాలు తగ్గి కొంత ఈక్వేషన్స్ మారినాయి. అదేవిధంగా రీసెంట్గా మనం గమనిస్తే బీజేపీ పార్టీలో వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని పెట్టుకున్నప్పటికీ బూత్ స్థాయి నాయకుల్ని పెట్టుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యి రూరల్ ప్రాంతాల్లో బీజేపీ అనేది కొంచెం ఫెయిల్ అయిపోయింది. ఇక సిటీలో గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 48 స్థానాలు గెలిచిన బీజేపీ మరి రేపు ఈ ఎలక్షన్స్ ప్రభావం జిహెచ్ఎంసీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో బీజేపీ మంచి పొజిషన్లో ఓట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ జూబ్లీహిల్స్లో సర్వే చేస్తున్నప్పుడు బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉన్నట్లు గమనించడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలే జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఎన్నికలు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా మనం ఎక్కువగా చూడలేదు. ఒక షేక్పేట డివిజన్లో మాత్రం ఒక బస్సు 2-3 బస్సుల్లో ట్రయాంగిల్ ఫైట్ అన్నారు. మిగిలిన అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు అంటే బిలో 10% ఓట్స్ వచ్చే అవకాశాలు అయితే ఈ ఎన్నికల్లో జరగబోతుంది. ఈ ఎఫెక్ట్ రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎన్నికలు అనే వాతావరణం అనేది జరిగే అవకాశాలు ఉంటే క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఏజ్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏజ్ ఫ్యాక్టర్స్లో యూత్ 18 నుంచి 20 సంవత్సరాలు ఫ్రెష్ ఓటర్స్ 12,000 ఉన్నారు. ఇక్కడ 20 నుంచి 29,000 వయసు 72,000 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు ఓటర్లు 96,000. 40 నుంచి 49,000 వయసు వాళ్ళు 87,000. 50 నుంచి 59 ఏళ్ల వయసు 67,000. 60 నుంచి 69 ఏళ్ళు 38,000. ఇక 70+ ఉన్న వాళ్ళు 24,000. ఓవరాల్గా 4,07,000 ఓట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూత్లో 12 ఎవరైతే ఫ్రెష్ ఓటర్స్ ఉన్నారో నవీన్ యాదవ్, నవీన్ అన్న అనే ఒక భజన అయితే యూత్లో ఉంది. ఇది వినపడింది, కనబడింది నియోజకవర్గంలో. కానీ వీళ్ళ సంఖ్య చాలా తక్కువ, అంటే 12,000 ఉంది. కాబట్టి ఇది గెలుపు ఓటముల్ని నిర్ణయించేదిగా ఉండదు. కానీ 30 నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ల వయసు ఉంటే 2.5 లక్షలు వీళ్ళే ఉన్నారు. ఈ 2.5 లక్షల్లో మహిళా ఓటర్లలో ప్రతి 10 మందిలో 6-7 బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటింగ్ కీలకం కాబట్టి ఇక్కడ మాగంటి సునీత మీద సింపతితో పాటు ఎంపతి అంటే సానుభూతితో పాటు అయ్యో పాపం అనే ఒక ఈక్వేషన్ మాగంటి సునీత మీద ఎక్కువగా మహిళల్లో వినపడడం జరిగింది. దీనివల్ల మహిళా ఓటు బ్యాంక్లో 70% గమనిస్తే బీఆర్ఎస్కి పడే అవకాశం ఉంది. ఇంకా పురుషులలో ఏంటంటే పాత ఓటర్స్, జూబ్లీహిల్స్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్, పాత ఓటర్స్ అంటాం, ఫస్ట్ నుంచి ఉన్న ఓటర్స్, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 50 నుంచి 70,000. వాళ్ళలో మాత్రం కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉంది. అభ్యర్థి ఒక నెరేషన్ బేస్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ బేస్ చేసుకోవచ్చు. పాత ఓటర్లలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద కొంత పాజిటివ్ దృక్పథం ఉంది. అదేవిధంగా కొంత ఓట్ బ్యాంక్
బీజేపీకి కూడా పాత ఓటర్స్లో మారుతుంది. ఇదే రకంగా 60+ ఓటర్స్లో చూస్తే వీళ్ళు 60,000 ఉన్నారు మొత్తం, 60 నుంచి ఇక పైన. ఈ 60,000లో 50-50 అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కి 50-50గా ఉండడం గమనించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే యూత్లో నవీన్కి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, నవీన్ యాదవ్కి, మహిళల్లో మాత్రం మాగంటి సునీతకి ఎక్కువ శాతం ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్స్లో కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్లు గమనించడం జరిగింది. ఇక ప్రభుత్వ పాలన మీద ప్రజల తీర్పు, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీద చూస్తే 2 సంవత్సరాల ఇంకొక 1 మంత్లో నవంబర్ 30 అంతే అనుకుంటా కదా, నవంబర్ 30 2 సంవత్సరాలు ముగించుకుంటు 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మీరు గమనిస్తే రంగారెడ్డి హైదరాబాద్ తెలంగాణ మొత్తం మీద ఉన్న పాపులేషన్లో ఈ రంగారెడ్డి హైదరాబాదులోనే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ 2 జిల్లాల్ని దృష్టిలో పెట్టుకొని రూరల్ ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఓటర్లందరూ ఇక్కడే ఎక్కువ ఉంటారు, ఇక్కడే నివాసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజల్ని ఎక్కువ కాపాడుకోవాలనే ఉద్దేశంతో గతంలో 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాకు 3 మంత్రుల్ని, హైదరాబాద్ జిల్లాకు 3 మంత్రుల్ని పెట్టడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఒక్క మంత్రి కూడా లేడు అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. అంటే మాకేదైనా సమస్య వస్తే ఏ మంత్రికి చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన. రూరల్లో మంత్రులు ఉన్నారు, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇందిరా మిల్లు వస్తున్నాయి, సన్నబియ్యం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అంటే ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తున్నారు. కానీ ఈ 2 జిల్లాల్లో ప్రజలకు ఏం న్యాయం జరిగింది అనే ఒక ఆలోచనతో ఇక్కడ ప్రజలు కొంత సంకోచం అనేది వ్యక్తం చేయడం జరిగింది. దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అంటే 2 జిల్లాల్లో ఏ మంత్రి లేకపోవడం, అదేవిధంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం మైనారిటీ అభ్యర్థికి మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఏదైతే ఉందో అది ఆలోచనలో ప్రజల్లో ఇంకొక రకాల ఆలోచన డిసైన్ చేసింది. ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చడం జరిగిందా, మరి రంగారెడ్డి హైదరాబాద్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవలేదు, రంగారెడ్డిలో గెలిచింది ఒకే ఒక కాంగ్రెస్ అభ్యర్థి, ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు, కనీసం అక్కడ గెలిచిన అభ్యర్థి కూడా మంత్రి పదవి లేదు. మరి హైదరాబాద్లో మైగ్రేట్ అయ్యారు, అరికపూడి గాంధీ పార్టీ మారి వచ్చాడు, మరి అంతకుముందు మంత్రి పదవి ఇవ్వకుండా ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారు. ఓన్లీ మైనార్టీ ఓట్లని చీల్చడం కోసమే, మైనార్టీ ఓట్లను లాక్కోవడం కోసమే మంత్రి పదవి ఇచ్చారా అనే ఒక ఆలోచన బీసీ ఓటర్లలో స్టార్ట్ అయింది. దీంతోపాటు నవీన్ యాదవ్ యొక్క ఫాలోవర్స్లో కూడా ఒక ఆలోచన ఏమైందంటే, ఎన్నికలు సర్వే చేస్తున్నప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే హైదరాబాద్లో మంత్రి లేడు కాబట్టి యాదవ్ కమ్యూనిటీ నుంచి మంత్రి అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు ఆల్రెడీ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ అజారుద్దీన్కి మంత్రి పదవిని అనౌన్స్ చేశారో అక్కడ ఫాలోవర్స్లో కొంత ఆలోచన సరళి మారి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేది కొంచెం తగ్గుముఖం బట్టి దీని యొక్క ప్రభావం కాంగ్రెస్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్టు గమనించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం హైడ్రా ఎఫెక్ట్. మనం టోటల్ కూడా శాంపిలింగ్ తీసుకుంది, ఇది ఫైనల్ సర్వే, సెకండ్ సర్వే, అంతకుముందు సర్వే మీకు అనౌన్స్ చేయలేదు. అభ్యర్థులు డిసైడ్ అయిన తీసుకుంది టోటల్ 4,580 శాంపిల్స్ తీసుకున్నాం. 4,580 శాంపిల్స్లో షేక్పేట్ మనం తీసుకుంది 900, యూసఫ్ కూడా 750, రెహమత్ నగర్ 820, సోమాజిగూడ 300, ఎర్రగడ్డ 680, వెంగళరావు నగర్ 530, బోరబండ 700. ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ శాంపిల్స్ 4,580లో 17-27 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పడం జరిగింది. 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పడం జరిగింది. బీజేపీకి 473 శాంపిల్స్ చెప్పడం జరిగింది. 404 మంది ఏ ఆన్సర్ చెప్పలేదు, అంటే ఇప్పుడే చెప్పలేం అనే సంఖ్య. పర్సంటేజ్ల ప్రకారం చూసుకుంటే బ్రదర్ 38% కాంగ్రెస్కి, 43% బీఆర్ఎస్కి, 10% బీజేపీకి, ఇందాక ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు 9% స్వింగ్ ఓటర్స్. ఈ స్వింగ్ ఓటర్స్లో ఇందాక మీకు నెరేషన్ ఇచ్చా,
ఎలా ఉంటుందంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉన్నది. దీంట్లో 50% మళ్ళీ యాంటీ ఇన్కంబెంట్ బీఆర్ఎస్కు ప్రతిపక్షానికి యాడ్ అవుద్ది కాబట్టి ఈ 43 కాస్త 4% యాడ్ అయితే 47 అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్ పర్సెంటేజ్ 43 to 48 అయినప్పుడు బీఆర్ఎస్ మినిమం 5% నుంచి 8% మార్జిన్ తోటి కొంచెం అనుకూల వాతావరణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనం తీసుకున్న శాంపిలింగ్ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు ఒక 6 టీమ్ లీడర్స్ ఉంటారు. టీమ్ లీడర్ కింద మళ్ళీ 5 సభ్యులు ఉంటారు. ఒక్కొక్క టీమ్ లీడర్ కింద 5 సభ్యుల్ని బేస్ చేసుకొని వాళ్ళు సుమారు 11 రోజులు అనాలిసిస్ చేస్తారు. ఒకరోజు కాదు, అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2 అంటే నవంబర్ 1కి సర్వే అయిపోయింది, 2వ తారీఖు అనాలిసిస్ ఉంటుంది కాబట్టి నవంబర్ 2 12 రోజుల ప్రక్రియ ఇది, ఒక రోజుతో కూడా. ఈ 12 రోజుల ప్రక్రియలో మొత్తం కలిపి 36 మంది సభ్యులు చేసుకుంటూ పోయారు. 36 మంది సభ్యులు చేసిన రిపోర్ట్లో మనకు రీసెర్చ్ మొత్తం సైంటిఫిక్ అనాలిసిస్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య వ్యత్యాసం 5% లీడ్ చూపిస్తుంది. కానీ ఈ యాంటీ ఇన్కంబెంట్ ఓటు 9%లో ఈ స్వింగ్ ఓటర్స్ 50% బీఆర్ఎస్కి యాడ్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ 45% అంటే 43 నుంచి 47కి వెళ్తారు. అప్పుడు కాంగ్రెస్ కూడా 3% యాడ్ అవుద్ది. అంటే అప్పుడు 38 నుంచి 41 అంటే అప్పుడు 41, 47 అంటే 6% డిఫరెన్స్ అనేది ఈ రెండు పార్టీలకు ఉన్నట్టు రీసెర్చ్ చెప్తుంది. ఇది అవునండి. అంటే అవన్నీ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఇండివిజువల్గా ఏజ్ ఫ్యాక్టర్ ఇందాక మీకు చెప్పాగా, ఏజ్ ఫ్యాక్టర్స్ 18 to 20 ఏజ్ గ్రూప్, 20 to 29 ఏజ్ గ్రూప్, 30 to 39 ఏజ్ గ్రూప్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ కమ్యూనిటీ ఎస్సీ, బీసీ, మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఎట్ ద సేమ్ టైం కమ్మ సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అవి మేము రాసుకుంటాం. రాసుకున్నప్పుడు ఏంటంటే ఒక అనాలిసిస్ రీసెర్చ్ చేసుకుంటాం. అవన్నీ ఇందులో కన్క్లూడ్ చేయడం కుదరదు. ఇక్కడ ఎగ్జిట్ పోల్ చేస్తాం సార్. ఇప్పుడు వచ్చిన రిజల్ట్కి ఏదైతే ఉందో ఒక 2% ఎర్రర్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2% ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఈ స్వింగ్ ఓటర్స్ 9% ఏదైతే ఉందో వాళ్ళ మీద 2 ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్, రెండోది వచ్చేసి ఈ క్యాంపెయిన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు బలంగానే ఉన్నాయి కాబట్టి రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ బలంగా చేస్తుందని ఒక ఆశలు ప్రజల్లో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం హుజురాబాద్ బై ఎలక్షన్స్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బలంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. అదేవిధంగా మునుగోడులో బీఆర్ఎస్ బలంగా చేసుకుంది, అంటే గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా ఓటర్లు ఏ ఆలోచనకు వచ్చారంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు గెలవడం కోసం పోల్ మేనేజ్మెంట్ బలంగానే చేస్తారు అనే ఒక ఆలోచనలో ప్రజలు ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నారు కాబట్టి దాని ఇంపాక్ట్తో 9% అందుకే వచ్చింది. అంటే నిర్ణయం చెప్పని వాళ్ళు ఎక్కువ ఉన్నది అందుకే. వీళ్ళలో 40% బీఆర్ఎస్ యాడ్ అయినా, అంటే 9లో 3% బీఆర్ఎస్ యాడ్ అయినా బీఆర్ఎస్ 2 నుంచి 3%తో గెలుస్తుంది. అంతేగాని 20-30 వేలు మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే 100% లేవు. మైనస్లు ప్లస్లు 2 చెప్తా అవి కూడా నెక్స్ట్ చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి మెయిన్ మైనస్ వచ్చేసి డివిజన్లలో ఉన్న క్యాడర్ తోటి పూర్తిగా తనకు పరిచయం లేదు. అదేవిధంగా ఏదైనా సమస్యలు తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సమస్యల మీద పూర్తిగా అవగాహన లేదు అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ క్యాంపెయిన్లో ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మాగంటి వర్సెస్ నవీన్ యాదవ్ కన్నా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఈక్వేషన్ తీసుకురావడంలో బీఆర్ఎస్ క్యాంపెయిన్ సక్సెస్ అయింది. ప్రజల్లో ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఎలక్షన్స్ వస్తున్నారు. సో మాగంటి సునీతకి అభ్యర్థిగా అనుభవం లేకపోవడం పెద్ద మైనస్, సమస్యల మీద అవగాహన లేకపోవడం మైనస్, ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి. కానీ ఒక సానుభూతి అనేది వీటిని ఓవర్కమ్ చేస్తుంది. అవును, అన్ని విధాలుగా లేదు. అంటే కంటోన్మెంట్లో ఎస్ ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న అడిగారు. కంటోన్మెంట్ చూస్తారు కింద అప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది తెలంగాణ మొత్తం. బీఆర్ఎస్ అనేది జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన ఎన్నికల్లో అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. అక్కడ ఆల్రెడీ ఒకసారి బై ఎలక్షన్స్ వస్తే సానుభూతి వర్కౌట్ అయింది, గెలిచారు. ఇక రెండోసారి గణేష్ మీద కూడా సానుభూతి ఉంది, ఎందుకంటే గతంలో ఓడిపోయాడన్న సానుభూతి. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా 2 సార్లు గతంలో ఓడిపోయాడన్న సానుభూతి ఉంది. కానీ ఈ సానుభూతి కంటే అక్కడ మాగంటి సునీత భర్త చనిపోయాడని ఒక సానుభూతి. అంటే ఇక్కడ సెంటిమెంట్తో పాటు సింపతితో పాటు ఎంపతి వర్కౌట్ అవుతుంది సునీత మీద, కానీ నవీన్ యాదవ్ మీద ఓన్లీ సింపతి వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. చెప్తా సార్. ఎస్, మంచి ప్రశ్న అడిగి. అవును అవును సార్, ఇందాక మీకు ఫ్లోలో చెప్తున్నప్పుడు వ్యాపారాల గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి చెప్పా. దాంతోపాటు ఇక్కడ మనం మెయిన్గా చూస్తే ఏంటంటే ఎక్కువ మాస్ ఓటింగ్లో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఫంక్షన్ హాల్స్, బేకరీస్, ఆటోస్ నడుపుకునే వాళ్ళు, పంక్చర్ షాపులు, మైనార్టీస్లో చూస్తే చిన్న చిన్న బిజినెస్లు, వ్యాపారస్తులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఈ ఎక్కువ ఉంటారు అటు సైడ్ బస్తీలలో చూస్తే. ఇక పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఎక్కువ ఉంటారు. అయితే వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇండివిజువల్గా ఉన్నప్పుడైతే మాకు వ్యాపారం తగ్గింది అని ఒక ఆలోచన ఉంది. కానీ ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, మరి ఈ 3 సంవత్సరాలు మరి వ్యాపారాలు చేసుకోవాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా అని పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో మాత్రం ఆలోచన సరళి మారింది. కానీ చిన్న చిన్న వ్యాపారస్థం చేసుకునే వాళ్ళకైతే వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో ఉన్న వ్యాపారం కంటే ఇప్పుడు వ్యాపారం కొంచెం తగ్గింది, ఒక 20-30% తగ్గింది. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ మాది పెరిగింది అని ఒక ఆలోచన చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్లో ఒక ఆలోచన రీసెంట్గా, ఇది తెలంగాణ మొత్తం ఉంది కానీ ఇక్కడ కొన్ని బస్తీల్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎర్రగడ్డ, అదేవిధంగా బోరబండ ఈ ప్రాంతాల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంత ఉన్నారు. వాళ్లకు రావాల్సిన ఫంక్షన్స్ ఏదైతే రావాల్సిన డబ్బులు, రిటైర్డ్ కాగానే రావాల్సిన డబ్బులు రాకపోవడం కొంత వాళ్ళకు ఆలోచన సరళిని మార్చింది. కానీ అలా అని వాళ్ళ ఓట్ బ్యాంక్ మారుద్దంటే కొంత రేపు పొద్దున ఓటు వేయకపోతే ఇంకేమైనా అయితే భయం కూడా లోపల ఉంది. సో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ వీళ్ళలో పడే అవకాశం ఉంది. ఈ సైలెంట్ ఓటింగ్ వల్లనే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ పెరగడం జరిగింది. ప్రజలు మాస్ ఓటింగ్, ఇందాక మీకు చెప్పా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రమే హార్ట్ ఆఫ్ ది సిటీ, కానీ ఇక్కడ ఎక్కువ మాస్ ఓటింగ్ ఉన్నారు. 60%, మోర్ దాన్ 60%, మనం బస్సుల్లోకి వెళ్తే మోర్ దాన్ 60% మాస్ ఓటింగ్. ఈ మాస్ ఓటింగ్ అదే ప్రజలు చెప్పిన మాట మనకు కీలకం. వాళ్ళు మాస్ ఓటింగ్ ఏం ఆలోచిస్తాడంటే నష్టం జరిగింది మాత్రమే ఆలోచిస్తాడు. అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డదని వాడికి పూర్తిగా అవేర్నెస్ ఉండదు. సో ఆ అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే పార్టీలకు ఉంటుంది. ఒక ఓటర్ చెప్పిన మాట మాట్లాడదాం అవన్నీ. వర్షమా? లేదు, వాస్తవానికి ప్రజల్లో ఉన్న ఆలోచన, నేను 2 చెప్తా మీకు, మీ దానికి ఆన్సర్. ప్రజల్లో వచ్చిన ఆలోచన చెప్తా. ప్రజల్లో ఇక్కడ మాస్ ఓటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మాస్ ఓటింగ్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ టీవీలలో, సోషల్ మీడియాలో ఏదైతే కూలగొట్టడం, దీనివల్ల మిడిల్ క్లాస్ వాడు ఇబ్బంది పడడం, అది మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ అయింది. దీనివల్ల ఏంటంటే ఈ బస్తీలలో ఉండే ఓటర్స్లలో ఎక్కువ ఇంపాక్ట్, రేపు పొద్దున కొనాలన్నా అమ్మాలన్నా కొంచెం ఆలోచన చేస్తాడు మాస్ ఓటింగ్. ఈ ఆలోచన వల్ల ఓటర్లలో ఏంటంటే హైడ్రా అనగానే ఒక భయం మాస్ ఓటింగ్స్లో ఉంది. అదే క్లాస్ ఓటింగ్, దీని మీద అవగాహన ఉన్న వాడికి ఇంకో రకమైన ఆలోచన ఉంటుంది. ఏది మీరన్న చెరువుల్ని కబ్జా చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రీఆక్యుపై చేసుకొని రియల్ ఎస్టేట్ రంగం పెరిగిందని చెప్పేది ఉందో అది అవేర్నెస్ ఉన్న వాళ్ళకు ఉంది. కానీ ఈ అవేర్నెస్ మాస్ ఓటింగ్లో లేకపోవడం వల్ల మనం సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే కదా మనం అది క్లియర్గా ప్రజలకు ఎక్స్పోజ్ చేయాల్సింది. అట్లా కాదు, ఈ మాస్ ఓటింగ్ మనం దొంగలు అనకూడదు. ఓన్లీ మాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నా. అవును, రెండోది ఉంది. ఇవి కూడా చెప్పాం. ఎందుకు ఓటేస్తారని మీరు
బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయకూడదు అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. సర్వే చేసేటప్పుడు అన్ని రకాల ప్రశ్న ఉంటుంది. 100% చెప్పు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి సింపతి వర్కౌట్ అవుతుంది, కానీ ప్రజల్లో ఇందాక ఏదైతే చెప్తున్నామో ప్రజల్లో కంపారిజన్ అనేది ఒకటి ఉంది. గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనని, ఇక్కడ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనని ఈ ఎవరైతే గ్రాడ్యుయేట్స్, అంటే ప్రతి ఇంటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు గమనిస్తే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఈ గ్రాడ్యుయేట్స్ కంపారిజన్ అనేది స్టార్ట్ అయింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా కోరుకుంటున్నారు. ఓటర్ బాగా కోరుకునేది ఫైనల్ ఎజంప్షన్. సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా కోరుకుంటున్నారు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే, చిన్న ఉదాహరణ ఏంటంటే, గతంలో ఎమ్మెల్యే ఒక ఊరికి వచ్చాడంటే అందరూ సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే మన పక్కింటికి వచ్చాడన్నా సంతోషపడట్లేదు. ఎందుకంటే నా ఇంటికి రాలేగా అనే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి వెళ్ళిపోయారు. అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఎక్స్పెక్టేషన్స్ని గవర్నమెంట్ టచ్ చేయలేకపోతుంది. ఈ టచ్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే కంపారిజన్ స్టార్ట్ అయింది. అటు లాస్ట్ ప్రభుత్వ పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి. లాస్ట్ ప్రభుత్వ పాలనలో ఏమైందంటే, ప్రతి వారం రూరల్లో ఏదో ఒకటి ఏంటంటే హరితహారమనో, రైతు యాత్ర, చైతన్య యాత్రనో ఏదో ఒకటి క్యాడర్ అంతా యాక్టివిటీగా ఉండే, ఓటర్స్ యాక్టివిటీగా ఉండేవాళ్ళు. కానీ ఈ 2 ఏళ్లలో ఏంటంటే ఇటువంటి యాక్టివిటీస్ సరిగా జరగకపోవడం వల్ల ఏంటంటే కొంచెం కంపారిజన్లో తేడా రావడం వల్ల ప్రజల్లో ఒక కోపం, వ్యతిరేకత అనడంగా అసంతృప్తి అని అన్నాం. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ అసంతృప్తిని వీళ్ళు సరి చేసుకుంటే ఇంకా 3 ఏళ్ళు దర్జాగా పరిపాలించుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ 100%. మంచి ప్రశ్న అడిగారు. ఈ మాట మేము ప్రజల్ని అడిగాం. అసలు బీఆర్ఎస్ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, బీఆర్ఎస్ నుంచి ప్రజలు కోరుకునేది ఏంటంటే, కేసీఆర్ ఒకసారి వచ్చి వాళ్ళ సమస్యలు వినాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ నిజంగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు వింటే ఈ గ్రాఫ్లు మళ్ళీ తారుమారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా, సీఎం, ప్రస్తుత సీఎం కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఒక సైడ్ ఈ సీఎం, ఇంకో సైడ్ ఆ సీఎం కూడా వస్తే ప్రజల్లో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజల్లో నుంచి మాత్రం మీరు అన్న ప్రశ్న 100% కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఈ వారంలో 2 ప్రభావాలు ఉంటాయి. ఒకటి క్యాంపెయిన్, స్ట్రెంగ్త్ ఆఫ్ క్యాంపెయిన్. 2 పార్టీలు వాళ్ళ స్ట్రెంగ్త్ను ప్రూవ్ చేసుకునే టైం ఉంది. అదేవిధంగా నాకు బ్రదర్ అన్నట్టు కేసీఆర్ వస్తే ఈక్వేషన్స్ మారొచ్చు, లేకపోతే కేసీఆర్ డైరెక్ట్గా రాకున్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసే అవకాశాలు ఉండొచ్చు. లేదా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని హైడ్రాని మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు, ప్రజల సమస్యల మీద ఎక్కువ స్ట్రెంగ్త్ తీసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్, మీరు అన్న పోల్ మేనేజ్మెంట్ ఇంపాక్ట్ చూపించవచ్చు. ఒకవేళ ప్రజల ఎక్స్పెక్టేషన్ ఇందాక అన్న కదా, అప్పుడు హుజరాబాద్ కానీ మునుగోడు బై ఎలక్షన్స్లో రూలింగ్లో బీఆర్ఎస్ ఉంది. అప్పుడు పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ బాగా చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. మరి కాంగ్రెస్ కూడా బాగా చేస్తాను, ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని వీళ్ళు టచ్ చేయలేదనుకోండి, మళ్ళీ దాని ఇంపాక్ట్ కూడా కొంత పడే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు రిలీజ్ అయిన సర్వే రిపోర్ట్కి ఒక 2% ఎర్రర్ ఉంటుంది అంతే. అందుకే మినిమం 5 to maximum 8% తోటి కొంత బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.